రోజుల ఊరట సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలు 10%. చైనాతో మాత్రం డీఎన్టీటీ 120% ట్రంప్ 84%తో వ్యాగన్ ప్రతీకారం. సుంకాలపై మోదీ మాట్లాడలేదు. ట్రంప్ను ప్రధాని ఎందుకు తప్పుకోలేదు? ఏఐసీసీ సంస్థ రాహుల్ గాంధీ. పార్టీలో పనిచేయని వారు తప్పుకోవాలన్న ఖర్గే. ప్రపంచ దేశాలు కాళ్లబేరానికి వస్తున్నాయి. సుంకాలపై ట్రంప్ వ్యాఖ్య. విద్యార్థుల్లో ఓబీటీ కలకలం. 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేలని అమెరికా. కాంగ్రెస్ ఆమోదిస్తే 3 లక్షల మంది భారతీయులు వెనక్కి. దేశం వీడి వెళ్లొద్దంటూ ప్రముఖ కంపెనీలు హెచ్చరిక. నౌకాదళానికి రఫేల్ కళ. 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతి. ఫ్రాన్స్తో కుదుర్చున్న పునర్నిర్మాణ ఒప్పందం. 1,332 కోట్లతో తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులు. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర. ఫ్రాన్స్ నుంచి భారత వాయుసేన ఇప్పటికే 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. నౌకాదళం కోసం మెరైన్ రఫేల్ను సమకూర్చుకోవాలన్న ప్రాథమిక ప్రతిపాదనను 2023 జూలైలో రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఎంపికలో రాష్ట్రాల భాగస్వామ్యం కల్పించాలన్న సర్కారీ వెంకట చెల్లయ్య కమిషన్ సిఫార్సు అమలు చేయాలి. నియామక ప్రక్రియ సంస్కరణ సకాలంలో రాజకీయ సంబంధాలని సచివులు సమర్థులు రాష్ట్రాల ప్రథమ పౌరులు కావాలి. షెడ్యూల్ 9లోని సంస్థలను జనాభా ప్రాతిపదికన పెంచాలి. ఆంధ్రప్రదేశ్లో 14 కోట్ల రావాలి. విభజన సంస్థల సమావేశంలో రిజిస్టర్ చేయని సంస్థలన్నింటినీ ఒకేసారి అప్పగించాలని సూచన. పెసరకు దక్కని మద్దతు ధర. మార్కెట్ ద్వారా నత్తనడకన కొనుగోళ్లు. తక్కువ ధరకే అమ్ముకున్న రైతులు. శ్రీవల్లి వ్యయం థాయిలాండ్పై భారత్ గెలుపు. పన్ను ఎగువేతలకు ఏఐతో చెక్ పెట్టండి. అధికారులకు సీఎం చంద్రబాబు సూచన. ఆదాయ శాఖలకు సమగ్ర సమీక్ష. ఆక్వా సంస్థలపై అధ్యయనానికి కమిటీ. అమెరికా సంఘం నుంచి బయటపడేదెలా? 5 రోజుల నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. 2050 నాటికి ప్రపంచ జనాభాలో యూరోప్ వాటా కేవలం 7%కి పరిమితం అవుతుందని అంచనా. యుద్ధ రంగంలో దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాలకు సమస్యగా మారింది. వర్ధమాన దేశాలు 21వ శతాబ్దపు నూతన వ్యవస్థకు రూపుదిద్దబోతున్న ప్రపంచ వ్యవహారాల్లో యూరోప్ పాత్ర క్రమేపీ క్షీణించిపోతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినా 100 ఏళ్లు గడిచేలోపే ఒక్క అమెరికా మినహా మిగిలినవన్నీ టాప్ 10 జాబితా నుంచి కనుమరుగవుతాయి. భారత్కు రాణా తరలింపు. నేడు మధ్యాహ్నం కల్లా ఢిల్లీకి, అనంతరం తీహార్ జైలు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి పాకిస్థాన్ సంతతి ఉగ్రవాది తహ్ఫూర్ రానాను అమెరికా నుంచి భారత్కు తరలిస్తున్నట్లు తెలిసింది. మోదీకి రష్యా ఆహ్వానం. విక్టరీ డే పరేడ్లో పాల్గొనాలని కోరిన రష్యా. జైన మతంతో భారత్కు గుర్తింపు. సవాళ్లకు పరిష్కారాలు. జైన ధర్మంలో ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ వెల్లడి. 9 ప్రతిజ్ఞలు చేద్దామని ప్రజ్ఞలో పిలుపు. ఆర్య రుద్రాంశ జోడీకి రజత. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత్కు 7వ పతకం. భారత ఆతిథ్యతకు ఫ్రాన్స్ రక్షణ కవచం. విధ్వంసం. మచిలీపట్నం తీరంలో 3,000 ఎకరాలకు పైగా మడడుల నాశనం. పల్లె తుమ్మలపాలెంలోని భారత్ సాల్ట్స్ ఫ్యాక్టరీ వరద జలాలే కారణం. పట్టించుకోని అటవీ శాఖ. మడడులు దెబ్బతింటే తీరానికి పెను ప్రమాదం. కృష్ణాభయారణ్యం మొత్తం 294 చదరపు కిలోమీటర్లు. ఇందులో మడడులు 15,000 ఎకరాలు. ఇందులో మచిలీపట్నం అటవీ విభాగం పరిధిలో 7,000 ఎకరాలు. నాశనమైన మడడులు 3,000 ఎకరాలు. మడడులు తగ్గిపోతే జరిగే అనర్థాలు. జీవ వైవిధ్యం మనుగడకు ముప్పు. తుఫాను నుంచి తీర ప్రాంతానికి రక్షణ లేకుండా పోతుంది. మిస్ తెలుగు యూఎస్ఏ పోటీల ఫైనల్లో గోదావరి యువతి.